చూపించారు. ఒక పక్క ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వస్తే ఎంత గౌరవించారో ఈ రోజు నేను చూస్తున్నాను. 3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి ఒక పండుగ వాతావరణం వచ్చింది. గ్రామాలు కదిలొచ్చాయి. నిన్న మొన్న మీరందరూ ఇక్కడే ఉన్నారు. నిన్నే ఒక పబ్లిక్ మీటింగ్ మాదిరిగా జరిగే పరిస్థితి వచ్చింది. దీన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినటువంటి జిల్లా నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా మీటింగులు చేశాం. ఈ రోజు నాకుండే తృప్తి నా జీవితంలో ఏ మీటింగ్ చేసినప్పుడు కూడా లేదు. దానికి కారణం మా తమ్ముళ్ళు జేజేలు పలికారు, ప్రమాదం పట్టారు, కేరింతలు కొట్టారు, బ్రహ్మాండంగా స్వాగతం పలికారు. ఇది నా జీవితంలో మర్చిపోలేను, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటాం. ఈ రోజు గుంటూరులో ఈ సభ తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజుని మరొకసారి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే రాష్ట్రం అంతా వచ్చారు. మా తమ్ముళ్ళు చాలా ఉత్సాహం వచ్చారు. మోటార్ బైక్ ర్యాలీలో వచ్చారు, ట్రైన్లో వచ్చారు, బస్సుల్లో వచ్చారు, లారీలో వచ్చారు. దొరికిన వాహనాలు నేను వచ్చే పరిస్థితి వచ్చింది. స్వచ్ఛందంగా వచ్చాను. మీ ఉత్సాహం అందుకే చూస్తా ఉంటే రాత్రైనా పోయే పరిస్థితులు లేరు. తెల్లవారే వరకు ఇక్కడే ఉండడానికి కూడా మా తమ్ముళ్ళు సిద్ధపడ్డారు. ఉదయం 7 గంటలకు వచ్చారు. తిండి లేదు, నీళ్లు లేవు, ఉత్సాహం తగ్గలేదు. దానికి కారణం తెలుగుదేశం పార్టీ పైన మీకు అభిమానం, ఎన్టీఆర్ కుటుంబం పైన, ఈరోజు బాలకృష్ణ గారి పైన, హరికృష్ణ గారి పైన, కళ్యాణ్ రామన్న తారకుల పైన ఒక అభిమానంతో వచ్చారు. మీరు మీ సంఘీభావాన్ని తెలియజేశారు. మీ అభిమానం చూస్తా ఉంటే ఎన్టీఆర్ కుటుంబం మేమందరం కూడా మా జీవితాలు ఎప్పుడూ మరిచిపోలేం. మీకు పునరంకితం అవుతాం. మీ సేవ కోసం ఉంటాం, మిమ్మల్ని ఆదుకుంటాం. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను కానీ వేదిక పై నుండి నాయకులు కానీ ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేము తమ్ముళ్ళు. అంత అభిమానం చూపించారు. మీ అభిమానం మాకు కొండంత బలం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతిని పూర్తిగా ఎండగట్టే వరకు నేను ఒకటే మిమ్మల్ని కోరేది. ఈరోజు చర్చ చేస్తున్నాం, అవినీతి పైన పోరాడుతున్నాం, ఇంకా పోరాడుతాం. ప్రజా కోర్టు కాంగ్రెస్ పార్టీని అవినీతి పరులుగా ఎస్టాబ్లిష్ చేసే వరకు, దోషులుగా నిలబెట్టే వరకు ఈ పోరాటం ఆగదు. రేపు కూడా వదిలిపెట్టాం. కాంగ్రెస్ నాయకులు చేసిన దోపిడీ పూర్తిగా తీసుకుని, చట్ట ప్రకారం తీసుకుని ఈ పేదవాళ్లకు ఇల్లు కట్టడం కానీ పేదవాళ్ళ సంక్షేమానికి పూర్తిగా వినియోగిస్తామని మరొకసారి హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, మీలో కూడా పట్టుదల కావాలి. అవినీతి పైన గాండ్రించాలి, గర్జన చేయాలి. నిద్రపోవద్దండి. కాంగ్రెస్ వారి గుండెల్లో నిద్రపోతామని, వాళ్ళ ఆటలు సాగలేమని, వాళ్ళు తిన్న డబ్బులు కక్కిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేయాలి. అందుకని మేమందరం ఈరోజు యువగర్జన పెట్టాం. ఇది మధ్యలో ఉంది, ఇంకా ముందుకు పోతాం. ఎన్టీఆర్ సాక్షిగా, ఈ తెలుగు జాతి సాక్షిగా తెలుగు వారి కోసం పనిచేస్తాం. మీకు అండగా ఉంటాం, అన్ని విధాలు ఆదుకుంటాం. నేను ఒకటి హామీ